అన్ని భూములు అన్నీ ఆక్రమించుకుంటుండ్రు కదా. ఒక న్యాయంగా తీసుకొచ్చిండు గరీబులకు లేకుండా. అదే జాగాలో గరీబులకు కట్టిస్తే కొంతమంది బాగుపడతారు. అంటే అదే జాగాలో గరీబోలకు కట్టియడానికి చెరువులు కావాలనే కదా వీళ్ళ అక్రమాలు. చెరువు దాన్ని తీసేసి పక్క పంట తీసేసి ఓపెన్ కాలువ పెట్టేసి చేస్తే మడతలు పడతా ఉంటాయి. ఇక్కడ దాకా రోడ్ సీజు రోడ్ వేస్తే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంటుంది అంటే ఇప్పుడు హైడ్రా సిస్టమ్ వల్ల అసలు ఉపయోగం ఉంటుందంటారా మీరు? అమ్మా. హైడ్రా సిస్టమ్ వల్ల ఉపయోగం ఉంటుందంటారా? ఏ విధంగా ఉంటుంది? ఏ విధంగా అంటే ఇప్పుడు ఆయన ప్రజలకు మేలు చేస్తుండు కాబట్టి కంపల్సరీ అంటే 100%. వాళ్ళు కట్టుకోవడానికి కూడా ముందు పర్మిషన్ ఇచ్చిందే కోర్టు కదా. అది ఆ జాగాలన్నీ ఏంటంటే భూసాలు ఆక్రమించుకున్నారమ్మా అంతా కలిసి. ఎకరం 2 ఎకరాలు ప్లాట్ చేసేసి అమ్ముకున్నారు. ఇప్పుడు అంతా కూలగొట్టేస్తున్నారు. దాని ఇస్టిమేట్ శాంక్షన్ లేదు, బెటర్మెంట్ ఛార్జ్ లేదు, దానికి సర్వే నంబర్ లేదు. అంటే చెరువులని ఈ విధంగా అప్పట్లో ఆక్రమించుకున్నది కూడా కోర్టుకు తెలుసు. మళ్ళీ ఏ విధంగా మరి కోర్టుకి పర్మిషన్ ఇచ్చిందంటారు? కోర్టు ఇవ్వలేదమ్మా. కోర్టు ఇవ్వలేదు. అంతా ఎందుకంటే మంచి మంచి ఇది ఉన్నారు కదా, మినిస్టర్లు ఉన్నారు కదా, వాళ్ళంతా ఒకరికొకరు కలుపుకొని అంతా ఆక్రమించుకున్నారు. దొంగ డాక్యుమెంట్ తయారు చేసింది. ఒక్క నిమిషం ఆగండి. ఇక